స్థలంలో ప్రాణం చేస్తారు అండి, ఒక సమయానికి దేవుడు అంతకంటే ముందు, నీకంటే ముందు దేవుడు వచ్చి ఉంటాడు అక్కడ ఉండి నీ కొరకు ఎదురు చూస్తున్నా నా కుమారుడు అని కూడా చెప్తాడు దేవుడు. ఆమేన్. అంటే నిన్ను దేవునికి ఆల్రెడీ నువ్వు ఇష్టనివే, నువ్వు దేవునికి బహుప్రియులు. నువ్వు పాత నిబంధనలో ఎవరినో ఒక్కరిని కొంతమందిని అన్నాడు దేవుడు బహుప్రియులని, దానిని మాత్రం అన్నాడు. కొన్ని కొత్త నిబంధనలో మనం అందరం బహుప్రియులమే. ఎందుకంటే మన కొరకైనా రక్తం కార్చాడు, మన కొరకైనా ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. చూడండి, మనం బాగుండాలనే ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆమేన్. సైతాను మన మీద ఏలెత్తి చూపకుండా ఆయన రక్తం ఇప్పటికి కూడా మనల్ని అడ్డుకుంటుంది. ఆమేన్. కాబట్టి నీ బహుప్రియుడు అనే మాట నువ్వు వినాలని దేవుడు కోరుతున్నాడు. దేవునితో మాట్లాడతాడు, నా కుమారుడు నువ్వు నాకు బహుప్రియుడు అంటాడు, నువ్వు నాకు ఇష్టడు నా కుమారుడు అని చెప్తాడు దేవుడు. ఆ స్వరం నువ్వు వినాలి. నువ్వు ఆయనతోటి పాటు గడిపినప్పుడే నువ్వు వింటావు.